మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఉన్నదే చిన్న పూరిల్లు, అది కాస్త గాలి దుమారానికి కూలిపోయింది. దీంతో ఆ వృద్ధ దంపతులకు గూడు చెదిరిపోయింది. ఒకప్పుడు గౌరవంగా బతికిన జీవితం ఈరోజు ఒక ముద్ద అన్నం, నీడనిచ్చే ఇంటి కోసం, అండ కోసం ఎదురు చూస్తున్న జీవితం. వృద్ధ దంపతుల వేడిక గుంతకల్లు పట్టణం, శ్రీలంక కాలనీ కథనం ఇది. నేను ఎవరో కాదు, వీళ్ళకి మనవరాలు అవుతాను. నేను ఒక ఆర్గనైజేషన్ లో పని చేస్తున్నాను అంటే నేను కూడా ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల వల్లనే నాకు వీలైనంత వీళ్ళకి నేను సహాయం అందిస్తున్నాను. ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా చిన్న విన్నపం ఏమంటే, అన్నా మీరు అడిగిన వెంటనే మీ సొంత ఖర్చులతో ప్రతి నెల 4,000 ఇస్తున్నారు. ఈ కుటుంబాన్ని ఇంకా కొంచెము ఈ ఇల్లు చూడండి అన్న ఒకసారి పూర్తిగా ఇంకొక వర్షం పడితే పడిపోతుంది. అది వాళ్ళకి ఎవరు లేరు. ఇది మీరు అనుకుంటే కనీసం తడికలన్నా ఏపిచ్చేసి లేదా రేకులో ఎవరో ఒకరు దాతల సహాయంతో మాకు కొంచెం అందిస్తారని కోరుకుంటున్నాము. అడగడం మరీ అత్యాశ అవుతుంది, కానీ పరిస్థితి చాలా దీనంగా ఉందన్న. దీన్ని మీ వరకు చేరాలనేసే మేము కోరుకుంటున్నాము. ఈ వార్డు ఇన్ఛార్జ్ అన్న కూడా సహాయం అందించినారు, ఆయన్ని కూడా మర్చిపోకూడదు. రవి అన్నగారు, లారెన్స్ అనే అబ్బాయి కూడా ఆయన చేతనైనంత వరకు చేసినారు, ఆయన్ని కూడా తలుసుకోవాలా. ఈ అనా దయచేసి తప్పుగా అనుకోవద్దండి. పరిస్థితి ఏమంటే దీనంగా ఉంది కాబట్టి గుంటకల్ ప్రజలందరికీ ఎంతో మేలు చేస్తున్నారు. మీరు ప్రజలందరూ మీ మంచి పరిపాలన గుర్తించినారు. రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి ఎమ్మెల్యే కావాలని కోరుకున్నారు. మీరు అనుకుంటే ఇది చిన్న విషయము, ఈ సహాయం చేస్తే మీ కుటుంబం అంతా బాగుంటుందన్న. దయించి మళ్ళీ మీరు మీ వరకు చేరుతుంది, కానీ మేము ప్రత్యేకంగా దీన్ని మీ ద్వారా చేరి వాళ్ళకి సహాయం అందియాలని పదే పదే అర్థిస్తున్నామన్నా. దీన్ని తప్పుగా అనుకోవద్దండి అన్న. నమస్తే అన్న. గుంటకల్ ప్రజలందరికీ నమస్కారము. అలాగే మా వార్డ్ ఇన్ఛార్జ్ రవి గారికి, మంజుల వెంకటేశ్ అన్న గారికి, మా లారెన్స్ అబ్బాయి సోషల్ వర్కరు ఆ అబ్బాయికి, నా పేరు దాసరి లక్ష్మీ నరసమ్మ, ఈయన తమిళ్ మునుసామి బాలకృష్ణన్ మా ఇంటి ఆయన. ఈ ఇల్లు వచ్చేసి 21 సంవత్సరాల క్రితం ఈ ఇంటికి నేను పెళ్లి చేసుకొని సంసారం వచ్చినప్పుడు మా అత్త మామూలతో కలకల్లాడుతుండేది. మా అత్త మామ నాడు కూతురు కానీ పోయేసింది. అలాగే మేమిద్దరము దిక్కులేని పక్షులు అయిపోయేసినాము. మా ఆయన నన్ను బయటికి వెళ్ళి నీకోకుండా సాక్కున్నాడమ్మా. కానీ కాలు ఇరిగిపోయినప్పటి నుంచి నేనే కట్టెలు తెచ్చుకొని వంట చేసుకుంటున్నాను. ఒక 4 రోజుల పాటు గేర్లో అందరూ వాళ్ళు అక్కడ ఇక్కడ పాత్రలు కడిగి అది ఇది తెచ్చి మాకు పెట్టినారు. తర్వాత మా దృష్టి వచ్చేసి నా మనవరాలు, నా మేనకోడలు కూతురు భారతి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళింది. ఆయన గారు మమ్మల్ని ఆదరించి కనీసం నా పేరు కూడా అడగలేదు. అన్నా నా భర్త నా భర్తను కూడా చూపెట్టలేదు, బయట ఆటోలోనే పెట్టినాను. అన్నా మా ఇంటానికి కాలిపోయిందినా, అన్నంక కష్టంగా ఉంది అని చెప్పిన వెంటనే తక్షణమే ఆ కాలంలో అక్బర్ బీర్బల్ తక్షణ కర్తవ్యం వహించే వాళ్ళు, శ్రీకృష్ణదేవరాయలు, అటువంటి వాళ్ళను నేను మా గుంటకల్ నియోజకవర్గ శాసనసభ్యుడు జయరాం అన్నగారిని ఫస్ట్గా అంటే తక్షణమే నా సమస్యను గుర్తించి నా పరిష్కరించారు. 4,000 అట్లనే చేతిలో పెట్టారు. అమ్మా మీ ఆయన కూడా అవసరం లేదు, మీరే వచ్చి నెల నెల తీసుకెళ్ళండి అని 3 నెలల పాటు ఇచ్చారు. నా సమస్య ఏమిటంటే ఇల్లు కాడుతుంది,
ఈ ఇంట్లో నుంచి పిల్లలు లోపలికి వచ్చి ఎలకలు చంపి మిందుకేస్తున్నాయి. ఇదంతా నాకు రోజు పైనుంచి పురుగులు పడి కొరుకుతున్నాయి. ఆయన ఆపరేషన్ మనిషి తట్టుకోలేకపోతున్నాడు. మాకేమంటే దాతలు కనికరించి ఇదే రేకులు అదే వాకిలు తడుకు వాకిలైనా పర్వాలేదు, ఇక్కడ ఒక వాకిలి ఒక 5 బండలు ఇస్తే మీకు పుణ్యం ఉంటుంది. దాసరి దాన్ని కాబట్టి అడుగుతున్నాను. దయచేసి నాకు ఈ సహాయం అందించవలసిందిగా సహృదయంతో కోరుతున్నాను. సహృదయులు ఎవరైనా సరే, దాతలు కానీ ఎవరైనా సరే నాకు సహకారాలు అందించవలసిందిగా కోరుతున్నాను. ఇట్లు దాసరి లక్ష్మీ నరసమ్మ. నమస్కారం సార్, నా పేరు మునుస్వామి. మిల్లు పనిచేసినాను. ఇప్పుడు కేతక ఒకటి పోయింది, ఏడిపోతుంది, నా కాలు విరిగిపోయింది. నాకు సాయం చేసేకి ఎవరు లేదు. మీరే దేవులాగా నాకు సాయం చేయాలా. నాకు ఎవరు దిక్కుతారని ఉన్న వాళ్ళు కొద్దిగా అన్న పెడుతున్నారు. 4 నెలలు అయిపోయింది, నా కాలు విరిగిపోయింది, నడచలేను. లోపల నుంచి బయటకు వచ్చి కూడా కష్టంగా వచ్చారు. మీరే కాపాడాలి, మీరే దేవుడు నాకు. సార్ ఇప్పుడు మా ఇల్లు పడిపోతుందో ఏమో, రాత్రి పడుకున్నా కూడా భయంగా ఉంది సార్. ఎట్లా ఉంటానో ఏం చేస్తానో తెలియదు. నా కాలు బాగున్నప్పుడు పని చేసి తిన్నాను. ఇప్పుడు ఏమీ జరగలేకుండా ఉంది. నా భార్యను పెళ్లి చేసుకుని పాపం తెచ్చిపెట్టే తినుకుని ఉండింది. ఇంటికి పోయి అన్నీ అడిగి తెచ్చిపెట్టి నాకు కాపాడుతుంది సార్. నాకు వేరే ఎవరు దిక్కుతరాలేదు. మీరే దేవుళ్ళు అటు మంచి నాకు కాపాడాలా. నా భార్య నన్న వేరే ఎవరు లేదు సార్. ఇక్కడ ఉన్న వాళ్ళు రోజు అన్నం పెడుతున్నారు, అది తినుకొని ఉన్నాము సార్. బయటికి రాలేను, లోపల నడచలేను. ఆ అమ్మ నన్ను కాపాడుకుని వస్తుంది సార్. మీరే నాకు దేవుడు, నాకు ఏదో నాకు నెలకి కొద్దిగా సాయం చేస్తే నాకు చాలు సార్. మీకు 1,00,00,000 దండాలు వస్తుంది. నేను మిల్లులో పనిచేస్తున్నాను సార్. మిల్లులో పనిచేసేటప్పుడు నాకు ఏం భయం లేదు. ఇప్పుడు ఇల్లు పడిపోయినప్పటి నుంచి నాకు చాలా కష్టంగా ఉంది సార్. ఏదో నేను చచ్చిపోయినా కానీ నాకు పాడేసరి బాగుండాలి సార్. ఏదో ఒక సాయం చేసి నాకు హెల్ప్ చేయండి సార్. మీరు నెలకి నాకు సాయం చేస్తున్నారు. అదే మాదిరిగా నా ఇల్లు దాకా నాకు ఏదో ఒక సాయం చేయండి సార్. మీకు దానికంటే నాకు చెప్పేకి రాదు, నా కాలు నడచలేదు. మీరే దేవుడు నాకు. అందరికి నమస్కారం. వీళ్ళు ఇక్కడ నివాసం ఉండబట్టి ఒక 40 సంవత్సరాలు అయింది. మిల్లులో జీవనాధారం పని చేసుకుంటూ ఉండేవాడు. తర్వాత మిల్లు బంద్ అయినాక ఈయన కట్టెలు కొట్టుకొని భార్య పిల్లలు ఎవరు లేరు వీళ్ళకి. భార్య వచ్చిన ఏదో కట్టెలు కొట్టే కొంచెం డబ్బుతో బతికేవాళ్ళు. కానీ హఠాత్తుగా ఒక 6 నెలలు సంవత్సరం ఏంటది ఈయన ఉన్నట్లుండి కాలు యాక్సిడెంట్ అయింది. 2 కాళ్ళు పనిచేయవు. అసలు జీవనాధారం సాగే చాలా ఇబ్బందిగా అయిపోయింది. ఆమెకు కూడా బతకడానికి, ఇంట్లో తినడానికి కూడా చాలా ఇబ్బందిగా అయిపోయింది. ఇల్లు చూస్తే చాలా ఘోరంగా ఉంది. నా ఇల్లు పాపం అంతా చిదులు పెట్టి అసలు ఇల్లు వాళ్ళ తినడానికి లేదు, గూడు ఉండడానికి లేదు. అలాగే మన సావిత్రిబాయి పూలే అధ్యక్షురాలు అయినటువంటి మన భారతి అక్క గారు, ఎమ్మెల్యే అన్న జయరామ్ అన్నగారిని కలిసి అన్నగారికి అంత విషయం చెప్పుకొని అన్నగారు సదరం వచ్చినప్పుడు సదరం అప్లై చేసిన తర్వాత అంతవరకు నేను నా సొంత డబ్బు ఇచ్చి వాళ్ళకి ప్రతి నెల 1వ తారీఖు వచ్చి మా భారతి గారు నా దగ్గరికి వచ్చి వాళ్ళకి తీసుకోని చెప్పేసి 4,000 రూపాయలు ఇచ్చి పంపించి వాళ్ళకి భోజనానికి వాళ్ళ ఖర్చులకి ఇచ్చాడు. అన్న మీకు చాలా రుణపడి ఉంటామన్నా. దయచేసి అన్న మీరు మీ మంచి మనసుతో మీరు చాలా గొప్పవారన్నా. మీరు మీ కుటుంబం చల్లగా ఉండాలన్నా. మీకు గొప్ప మనసుతో మీ గుంటకల్ నియోజక ప్రజలందరికీ తెలుసన్నా మీరు ఎలాంటి వారు. మీ సేవలు మరవలేమన్నా. మీరు చాలా గొప్పవారన్నా. మీ మంచి మనసుతో ఒక్కసారి ఏదో వాళ్ళు ఉండడానికి చిన్ని రేఖ షెడ్ దయచేసి వాళ్ళకి ఏపీ ఏదో మీ వంతు మీరు కొంచెం సాయం చేయమని దయచేసి కోరుతున్నామన్నా. థ్యాంక్ యూ అన్న.